ఏపీలో ఇప్పుడు రైతుల పరిస్థితి అరణ్య రోదన. వారి బాధ వర్ణాతీతం. రైతులకు మంచి జరగాలని వైఎస్ జగన్ గారు గత 5 ఏళ్లుగా ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆర్బీకేలను అటకెక్కించిన నారా చంద్రబాబు నాయుడు అన్నదాతలను రోడ్డున పాలు చేశారు అని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు అన్నారు. ఈ రోజు రైతుల పరిస్థితి అరణ్య రోదన. వాళ్ళ బాధ వర్ణాతీతం. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకి అన్ని రకాలుగాను మేలు జరగాలి, మంచి జరగాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఓ పారదర్శకతోటి ఆర్బీకేలను ఏర్పాటు చేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అవి రైస్ మిల్లుకి చేరేటట్టు ఒక ఆఫీసర్స్ అందరినీ కూడా ముందే పెద్ద ఎత్తున స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు, ధాన్యం సకాలంలో చేరాలి, గన్నీ బ్యాగ్స్ కు లోటు లేకుండా ఉండాలి, వెహికల్స్ కి ఇబ్బంది లేకుండా ఉండాలి, వెహికల్స్ ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గన్నీ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అన్ని కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు అకౌంట్ లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్. రైతులు కూడా డబల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి